తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త అయిన మోహన్ బాబు 573 సినిమాలలో నటించిన విలక్షణ నటుడు అని జూనియర్ మోహన్ బాబు పేర్కొన్నారు. రమణీయపేట ఏపీఐఐసి కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో జూనియర్ మోహన్ బాబు ఆధ్వర్యంలో మోహన్ బాబు జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జూనియర్ మోహన్ బాబు మాట్లాడుతూ 1975లో స్వర్గం నరకం చిత్రం ద్వారా సినిమా రంగంలో ప్రవేశించిన మోహన్ బాబు నిర్మాతగా 72 సినిమాలు నిర్మించడమే గాక విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా పలు చిత్రాలలో నటించారని అన్నారు. రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. శ్రీ విద్యానికేతన్ ద్వారా ప్రతి ఏటా 100 మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారని అన్నారు. పద్మశ్రీతో పాటు ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నారని జూనియర్ మోహన్ బాబు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రాఘవరావు, చందర్రావు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. పేదవారికి, వృద్ధులకి ఏదో అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాను. దీనికి కారణం మా గురువు గారు నాకు ఎప్పుడూ చెప్తుంటారు, ఉన్న దాంట్లో కొంత సహాయం చేసి నేర్చుకో, జీవితానికి అదే సార్థకత. సాటి మనిషి సహాయపడకపోతే జీవితం వ్యర్థం, సాటి మనిషి సహాయపడాలని చెప్తుంటారు. నరుటే వేరు సిరిగిపోద్దురై ఎలా కుట్టేంద్ర దెబ్బ కరకత్తా కచ్చా కత్తా బదులుస్తో పూచికని రామ్ చేరేతల్లా కిమాం జర్తా కిల్లి డిగుడు డిగుడుగో డిగు. ఈ డైలాగ్స్ అన్ని ఎవరివి గట్టిగా చెప్పాలి. ఆ మోహన్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా నేను మీ అందరికీ ఈ కార్యక్రమం చేస్తున్నాను. అడబాల రత్న గారి ట్రస్ట్ ద్వారా అడబాల రత్న ట్రస్ట్ ద్వారా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. నాకు సహకరిస్తున్నారు. ఇంతకుముందు నా పుట్టినరోజు ఫంక్షన్ ఇక్కడ చేసుకున్నాను.